తాజాంశాన్ని చూస్తున్నాం. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం అనంతపురంలోని వాటర్ బేస్ అనే కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఊపిరందక కార్మికులు పరుగులు తీశారు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా అమ్మోనియా గ్యాస్ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావుని అడిగి తెలుసుకుందాం. రాజారావు, వాటర్ బేస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకేజీకి సంబంధించిన సమాచారం ఏంటి? షాహీనా, తోటపల్లి గూడూరు మండలం అనంతపురంలో జరిగిన ఈ సంఘటన అమోనియా గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 10 మందికి పైగా కార్మికులు అస్వస్థకు గురయ్యారు. వీరిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం వీరికి ఎటువంటి ఇబ్బంది, ప్రాణాపాయ పరిస్థితి లేదు. అంటే ఇది ప్రధానంగా ఇది ఈ ఐస్ ప్యాకింగ్ చేస్తారు, రొయ్యల ఫ్యాక్టరీ. రొయ్యల ఫ్యాక్టరీ సంబంధించి వీటిని ఐస్ గడ్డగట్టడానికి ఈ వాటర్ దీని అమోనియా గ్యాస్ ని వినియోగిస్తారు. దాదాపు ఇక్కడ 1000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటారు. ఇంత పెద్ద పరిశ్రమలో ప్యాకింగ్ చేసే సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ గ్యాస్ లీక్ అవడంతో వెంటనే పరుగులు తీశారు. అయితే అప్పటికే 10 మందికి పైగా వీరందరూ కూడా ఊపిరాడగా అమోనియా గ్యాస్ పెంచడంతో ఊపిరాడగా వీరందరూ కూడా బయటికి వచ్చి పడిపోయారు. వీరికి మాస్క్ కొందరు గ్రామస్తులకు కూడా ఈ అమోనియా గ్యాస్ వాసన గ్రామాలకు కూడా రావడంతో గ్రామస్తులు కూడా భయపడుతున్నారు. కొందరు ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ మాస్క్ ధరించారు. ఈ ఫ్యాక్టరీలో మాత్రం కొందరు కార్మికులు ఈ మాస్కులు ధరించలేదని తెలిసింది. మాస్కులు ధరించుంటే పెద్ద ప్రమాదం ఉండేది కాదని అని చెప్పి కూడా అక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే రాజారావు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా గ్యాస్ వ్యాపించిందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే చుట్టుపక్కల గ్రామాల వారికి గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో అమోనియా గ్యాస్ వాసనలో మాత్రం వచ్చే తప్ప పెద్ద గ్రామాలకు కూడా ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ధన్యవాదాలు రాజారావు.